ట్రావెలింగ్ వితౌట్ డెస్టినేషన్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, పాసిబుల్. వితౌట్ డెస్టినేషన్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఏంటంటే అసలు వితౌట్ ఐటినరీ ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుంది, అసలు డెస్టినేషన్ లేకుండా ట్రావెలింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని జస్ట్ ఇంట్లో బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చేసిన బయటికి. అంతేగా, అసలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఎప్పుడు వెళ్తానో తెలియదు, అసలు ఏం అడగదు నాకు ఇలాంటివన్నీ. ఎందుకంటే నాకు కూడా అఫ్కోర్స్ తెలియదు. జస్ట్ ఇక్కడిని నా జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నా. కానీ ఈ నా జర్నీ ఎక్కడి వరకు వెళ్ళి ఎండ్ అవుతుందో చూడాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం కంప్లీట్గా చూడండి. సో మీకే తెలుస్తుంది నేను చేసే అడ్వెంచర్స్ అలాంటివన్నీ మీకు వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను డే బై డే. ఇంకా టైం వేస్ట్ చేయకుండా బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి అండ్ మెయిన్లీ ఫ్రెండ్స్కి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరదాం పదండి. ఇక ఏంటి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో వచ్చేసారనమాట మన జర్నీ వచ్చేసి ఇక ఇక్కడ నుండి వెళ్తున్నాం. అంటే నిజం చెప్పాలంటే ఒక సైడ్ భయంగా ఉంది, ఒక సైడ్ బాధగా ఉంది, ఒక సైడ్ సంతోషంగా ఉంది, రకరకాలుగా ఉంది ఈరోజు అయితే నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం సోలో ట్రిప్ వేసిన కదా, లిటిల్ బిట్ భయంగా ఉంది. లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో ఏంటో అని. బట్ మా ఫ్రెండ్స్ని అందరిని వదిలేసాను. సో వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పి వస్తుంటే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తే అది ఆ మజానే వేరు. సోలోగా అయితే ట్రావెల్ చేయాలి, అప్పుడే మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతాం. అందుకే ఈ సోలో ట్రిప్, అందులోనే మనం వితౌట్ డెస్టినేషన్ అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఎంతవరకు వెళ్తామో ఏంటో మనకు తెలియదు. సో వితౌట్ డెస్టినేషన్ ట్రావెల్ చేసేటుంటో ఈ సిరీస్లో అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. డెస్టినేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో హంపి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోవా. సో హంపి అయితే నేను చాలాసార్లు విజిట్ చేసిన, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు గోవాకి అయితే పెట్టుకున్నా. అందులోనూ మన చాలా గ్యాప్ అయితే వచ్చింది గోవాకి వెళ్ళగా. సో గోవా నుండి అయితే స్టార్ట్ చేద్దాం, అక్కడనే స్టార్ట్ చేద్దాం ఈ ట్రిప్ని అని చెప్పి అయితే జస్ట్ అలా గోవాకి అయితే వెళ్తున్నా. మేబీ రేపు ఏ టైంకి రీచ్ అవుతానో తెలియదు. అంటే నేను పర్టికులర్గా ఈరోజు ఈ టైంకి రీచ్ అయిపోవాలి అని చెప్పి ఏం పెట్టుకోలేదు, అలా వెళ్ళిపోతున్నా. లైక్ ఈరోజు ఎక్కడ స్టే చేస్తానో కూడా తెలియదు. మ్యాక్సిమం ఇంతవరకు ఓపిక ఉంటేంతవరకు రైడ్ చేసేసి తీసేసుకుంటాను. ఇక బ్రేక్ అంటే డే 1 కదా, కొంచెం టఫ్గా ఉంటుంది డే 1. చాలా గ్యాప్ తర్వాత బైక్ రైడ్ చేస్తే కంప్లీట్ గేర్తోన కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎంతవరకు వెళ్దాము. చలో రైట్. పెద్ద ఆయన అయితే మనకి రూట్ అయితే చెప్పేసిండు. సింధనూరు నుండి కూడా ఉందన్నారు, కానీ మనం ఇక తిన్నాను. మీరు తిన్నారా? హోటల్లో తినేసాను. స్ట్రైట్ ఒకటే రూట్ కదా? ఇక గోవాగా మన ఇదే రూట్ కదా, లింగసూరు రూటేనా? లింగసూరు బావలకోట నుంచి ఆగే గోవా. సాయంత్రం వరకు వెళ్ళిపోతానా బెల్గాం? కరెక్ట్, థ్యాంక్ యూ. ఓకే మాది ఇక్కడ హైదరాబాద్ పక్కన మహబూబ్ నగర్ ఉంది కదా, అదే రైట్. అడిగి వెళ్తే అసలు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తెలుసు, బట్ ఏంటంటే సరే ఎందుకు డౌట్ ఎందుకన్నట్టు క్లారిఫై చేసుకున్నాను. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన. సోలో ట్రిప్ కదా, ఎంజాయ్ చేస్తున్నాను ఇదని చెప్పాలంటే. అంటే చిన్న ప్లేస్లో ఆడడం, ఇంకొక 150 కిలోమీటర్స్ అలా రైడ్ చేసేసి ఇక బ్రేక్ తీసేసుకుంటుంది. అంటే డే 1 మరి రిస్క్ అయితే తీసుకోలేను. అండ్ అందులోనూ చాలా గ్యాప్ వచ్చినందుకు నెక్ అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, హెల్మెట్ అవి పెట్టుకోవడం వల్ల. చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది సైడ్, అసలు ప్రశాంతంగా. అసలు ఇంకొక 1 అవర్ అయితే సన్సెట్ అవుతుంది. ఇక్కడ నుండి బెల్గావి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను 250 కిలోమీటర్స్ వచ్చినా కదా, మరి ఫస్ట్ డేనే మరి ఎనర్జీ ఉంది కదా అని చెప్పి గట్టిగా కొట్టామంటే చింతబండి అవుతుంది మనకి. కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకొని వెళ్దాం. ఇది నాకు కావాల్సింది. ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు నిజంగా. అంటే అసలు చాలా కామ్గా ఉంది ప్లేస్ మొత్తం. వావ్, సూపర్. ఇది నా 360 డిగ్రీస్ వ్యూ. మామా నా ముందు మొత్తం సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి మామ. అక్కడ సన్సెట్ అవుతుంది, ఇక్కడ సన్ఫ్లవర్ చెట్లు. లొకేషన్ బాగుంది మామ, నిజంగా మస్తు ఉంది. అసలు ఏదో కేరళ అలెప్పికి వచ్చిన ఫీలింగ్ ఉంది మామ. మొత్తం వాటర్లో కోకోనట్ ట్రీస్ మొత్తం సగం మునిగిపోయినాయి. అసలు ఈ
ఒకసారి వ్యూ చూడరా, ఆ సన్సెట్ కి ఆ వ్యూ అదిరిపోయిందిరా నిజంగా. అంటే మిస్ అయిపోయావురా నువ్వు. జస్ట్ నో డిన్నర్ అయితే అయిపోయింది. స్టేయింగ్ సెర్చ్ చేసుకొని స్టేయింగ్ చూసుకొని పడుకోవడమే. ఇంకొక జస్ట్ ఒక 20 minutesలో బ్రేక్ తీసేసుకుంటా. కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది, చాలా గ్యాప్ వచ్చినందుకు. పోయి పడుకోవాలి ఇక. లెట్స్ గో స్టేయింగ్ చూసుకుందాం. ఇక ఎర్లీగానే తిన్నా, ఎందుకంటే నేను మార్నింగ్ 11కి ఏమో తిని స్టార్ట్ అయినా. ఆకలి అవ్వలేదు, బట్ ఎందుకైనా మంచిది అన్నట్టుగా 7:30కే తినేసిన. ఇక పెట్రోల్ పంప్ చూసుకోవాలి మంచిది. కంప్లీట్ ఫాగ్ వెదర్ వచ్చేసింది. అమ్మ కంప్లీట్గా ఫాగ్ అయిపోయింది. సో బ్రేక్ తీసుకునే టైం వచ్చేసింది. నైట్ టైం జర్నీ రిస్క్తో కూడుకున్నది కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోలేము. పోయి పడుకుందాం ఫస్ట్ అయితే టెంట్ వేసుకొని. హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో టెంట్ నుండే ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నా, కానీ రొటీన్గా టెంట్ నుండి ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఆన్ ది వేలు అయితే ఇస్తున్నా. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం అంబోలి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నా. అంబోలి ఘాటే నెక్స్ట్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఉంటాయి అంబోలి వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఊపి సౌడోరి మస్తు ఉంటాయి ఒక్కొక్కటి. సో ఒక 40 kilometers డిస్టెన్స్ ఉంది అంబోలి వాటర్ ఫాల్స్. గోవా ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే మ్యాక్సిమం అందరూ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే అంబోలి వాటర్ ఫాల్స్కి అయితే ఇవ్వండి. ఎందుకంటే రిటర్న్ మనం చోర్లఘాట్ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ అంబోలి వాటర్ ఫాల్స్ నుంచి వ్యూస్ అయితే అదిరిపోతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అంబోలి వాటర్ ఫాల్స్ కూడా టచ్ అవుతుంది. ఇది నేను ఎప్పుడు గోవాకి వెళ్ళినా సరే నేను ఇదే రూట్ అయితే చూస్ చేసుకుంటా. అది చోర్లఘాట్ కొంచెం ఇబ్బంది, అది రోడ్ అయితే దరిద్రంగా ఉంది. చోర్లఘాట్ అయితే ఇదన్నా కొంచెం బెటర్. అటు ఇటు కొంచెం అంటే ఇది కూడా మరీ 100% బాగాలేదు అని చెప్పలేను, కానీ ఒక 60% అయితే బాగుంది రోడ్ అయితే. ఒక 40% అక్కడక్కడ ఇలా కొంచెం గ్యాప్లు వస్తుంటాయి. ఈ అంబోలి వాటర్ ఫాల్స్ సైడ్ వస్తే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ గోవాలోకి అయితే ఎంటర్ అవుతాం. సో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ 3 స్టేట్స్లో అయితే ట్రావెల్ చేస్తాం. ఇక్కడ ఈ వేలో అయితే స్మాల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మార్నింగ్ టీ కూడా తాగాలి, డైరెక్ట్ వచ్చేసిన. ఫస్ట్ బెల్గావి టౌన్ దాటాలి అని చెప్పి, ఎందుకంటే ఎంత లేట్ అయిపోద్ది సిటీలో అంత ట్రాఫిక్ అయిపోద్ది. వెళ్ళిపోదాం గోవాలో ఏడు ఉండాలి ఏం అర్థమవుతలేదు. చూసా ఇప్పుడు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూడాలి ఏడా స్టే చేయాలి ఏంది అనేది. దొరికితే తినాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు మనకి. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చెప్పుకున్నా, తినేద్దాం. మొత్తం చెరుకు తోటలో ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏదో గ్రాస్ వేస్తారు అనుకుంటా, వరి వేస్తారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఫైనల్లీ అంబోలి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ అయితే ఏమీ లేవు, జస్ట్ మీకు చూపించడానికి ఆపుతున్నాను అంతే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం ఈ ప్లేస్ని. సో మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది, సో వెళ్ళైతే విజిట్ చేయండి. చలో లెట్స్ గో.
జేసీబీ. వావ్, సూపర్. ఫైనల్లీ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్కి అయితే వచ్చేసిన. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి, తర్వాత నేను మీకు మొత్తం కంప్లీట్గా అయితే చూపిస్తాను నేను ఉన్న హాస్టల్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి కామన్ ఏరియా హాస్టల్లో. అందరు నైట్ ఇక్కడనే అందరూ మీట్ అయ్యి మంచిగా చిల్ అవుతారు. అండ్ కిచెన్ చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్. సో మనమే వంట చేసుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్ కూడా ఉంది. యా సంగతి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడేమో ఎవరు ఐస్ క్రీమ్స్, బీర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. సో అట్లా అన్నమాట సంగతి. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్స్ అందరికి. హాయ్. సో ఇది బ్యాక్ యార్డ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి నేనున్నది, ఇది నా బెడ్. అది సంగతి. ఫైనల్లీ ఇదన్నమాట. ఎక్కడో స్టార్ట్ అయ్యి గోవాకి వచ్చేసాయి ఈరోజు. పదండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక మనం గోవాని ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అలాంటి హిడెన్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అందరూ లైక్ అండ్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. బై బై, సీ యూ.